హలో గైస్, టైం తెల్లవారుజామున 5-5:30 మధ్యలో. ఇవాళ భోగి పండగ అనగా రాత్రి 11ంటికి వచ్చాం. అలా అది ఇది అంటూ మాట్లాడుకొని పడుకునేసరికి 1 గంట అయింది. అయినా కూడా పొద్దున్నే 5 గంటలకి భోగి మంటలు వేద్దాం అనగానే ఎక్కడ లేని ఎనర్జీ అంతా వచ్చేసింది మాకు. ఒకవైపు భోగి మంట కోసం కట్టెలు సర్దుతూ, ఇంకోవైపు ఎన్నెన్నో మెమొరబుల్ కన్వర్జేషన్స్, లైఫ్ గురించి, ఏదో ఒక ర్యాండమ్ స్టఫ్, పండుగలు, పాలిటిక్స్, ఇలా ఏదేదో, ఇంకా ఎప్పటికీ తెగని మా ఆర్గ్యుమెంట్స్. ఒకవైపు చలికి వణుకుతూ కూడా మనసంతా ఎంతో ఉత్సాహంతో నిండిపోయింది. అలా మొత్తానికి భోగి మంటను మొత్తం రెడీ చేసేసి అందరినీ లేపి తీసుకొచ్చేసాం. అంత ఎర్లీ మార్నింగ్ ఆ భోగి మంటల్లో ఆ వామ్త్, ఆ వైబ్ మాటల్లో చెప్పలేనిది. దిస్ ఈజ్ వాట్ ఏ రియల్ ఫెస్టివల్ ఫీల్స్ లైక్ కదా, జస్ట్ బీయింగ్ విత్ యువర్ ఫేవరెట్ పీపుల్. ఈ భోగి మంటలకి నిజమైన అర్థం ఏంటో తెలుసా? కేవలం పాత వస్తువుల్ని మంటల్లో వేసి తగలబెట్టడం మాత్రమే కాదు, మనలో ఉన్న అహంకారం, కోపం, లేజినెస్, ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ని అగ్నిలో వదిలేసి మన మనస్సును ప్యూరిఫై చేసుకోవడం. ఈ భోగి మంటల వెచ్చదనం, అలాగే మనందరి జీవితాల్లోని బాధలు, కష్టాలన్నీ ఈ భోగి మంటలు దహించి వేయాలని, మనందరి ఇళ్లలో సరికొత్త కాంతులు నింపాలని, న్యూ బిగినింగ్స్ బ్యూటిఫుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలా భోగి మంటలు సందడి అయిపోయిన తర్వాత అమ్మ ముంగిలంతా కల్లాపి చల్లితే నేను గంటల తరబడి సర్చ్ చేసి ఒక ముగ్గు సెలెక్ట్ చేసుకొని వచ్చా. ముగ్గులు వేయడం ఎంత ఇష్టమైనా ఇది చాలా పెద్ద టాస్క్ అని చెప్పాలండి. నేను అలా ముగ్గులు వేస్తూ కుస్తీలు పడుతుంటే మా తమ్ముడు మాత్రం పక్కన నిలబడి, అక్క ఇక్కడ అంత బాగా రాలే, ఇది కొంచెం వేరేలా వేయాల్సి ఉండే అంటూ తెగ టీస్ చేసేస్తున్నాడు. నేను ఎంతసేపు ముగ్గు వేస్తే అంతసేపు నిలబడి వీడియో తీస్తూనే ఉన్నాడు. కాబట్టి ఏదో పోనీలే పాపం అని వదిలేసా. పాపం తమ్ముళ్ళకి ఎన్ని కష్టాలో కదా. పాపం ఎన్ని చేసినా ఎన్నన్నా నేను ఒక్కదాన్ని చేసుకుంటున్నానని లాస్ట్ దాకా మొత్తం రంగులు నింపుతూ హెల్ప్ చేస్తూనే ఉన్నాడు. వావ్, పర్లేదు, మనలో కూడా మంచి టాలెంటే ఉంది. నేను కూడా ఒక రంగోలీ ఆర్టిస్ట్ అని చెప్పొచ్చు. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఫన్ అపార్ట్, ముగ్గు సూపర్గా వచ్చింది. సంక్రాంతి ముగ్గులు ఎంత చక్కగా వేసినా గొబ్బెమ్మలు పెట్టాకే ఆ అందం వేరసలు. ఈ ముంగిట్లో వేసే రంగురంగుల ముగ్గుల్లానే మన జీవితం కూడా అంతే కలర్ఫుల్గా ఉండాలి. తర్వాత తమ్ముడు ఇంటికి దిష్టి తీసేసి గుమ్మడికాయ పగలగొట్టేశాడు. తర్వాత సాయంత్రం వేళ మా బుజ్జి తల్లికి భోగిపళ్ళ వేడుక చేశాము. నెక్స్ట్ సంక్రాంతికి మా బుజ్జి తల్లికి 5 ఏళ్ళు నిండుతాయి. సో అఫీషియల్గా ఇది తన లాస్ట్ భోగిపళ్ళు సెరమనీ. ఈ భోగిపళ్ళ వేడుక నేను సపరేట్ వీడియోగా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. మా ఇంట్లో భోగి సంబరాల విశేషాలు ఇవ్వండి. మీరందరూ కూడా ఈ పండుగను చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకొని ఉంటారని ఆశిస్తున్నాను. మా చిట్టి తల్లి భోగి వేడుక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.